ఐరాల మండలం నాంపల్లి గ్రామంలో ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వి గిరిధర్ బాబు అధ్యక్షతన పంచాయతీ నందు నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ మరియు ముఖ్య అధ్యక్షులు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు ముళ్ల ప్రసాదరావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వం వైఫల్యాలు ప్రజలకు వివరించి ఇప్పటి సీఎం చంద్రబాబు పరిపాలనను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని తెలిపారు. సీతాపతి మాజీ ప్రధాన ఉపాధ్యాయులు మరియు తెలుగుదేశం పార్టీకి సలహాదారుగా ఉంటూ అభిమానిగా ఉంటూ మా వెన్నెముక లాంటి సీతాపతి నాయుడు గారు వాళ్ళిద్దరికీ సన్మానం చేయాల్సింది. ఓకే సార్, ఓకే చిన్న సత్కారం. ఓకే సార్, ఓకే సార్. నినాదంతో జనంలోకి వెళ్తున్నాం. అసలు ఎందుకోసం మనం జనంలోకి వెళ్తున్నాం? ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మనకున్న అర్హత లేదే. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజల్లోకి వెళ్ళాలంటే భయపడి పరదాల మాటున పరదాల చాటున జనంలోకి వస్తే భారీ పోలీసు బందోబస్తు నడుమ పబ్లిక్ మీటింగ్లకు వెళ్తే బుర్కా వేసుకొని సాంప్రదాయ ప్రకారంగా ముస్లింలు బుర్కా వేసుకొని రావడానికి అంగీకరించకుండా సాంప్రదాయాన్ని తొమ్మిలో దుక్కి జనంలోకి వెళ్ళాల. గెలిచిన రోజు నుంచి ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతతో ఉన్నాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ వస్తున్నాము అని రుజువు చేయడానికి ఈ ప్రజావేదిక నిర్వహిస్తున్నాం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి 3 నెలల్లోనే ఇది మేము చేశామని జనంలోకి వెళ్ళినటువంటి చరిత్ర లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధైర్యంగా ఒక విశ్వాసంతో జనంకు చేసినటువంటి మంచి పనులు వివరిస్తూ ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలుసు. 5 ఏళ్ల కాలం పాటు ఒక అజ్ఞాని మూర్ఖుడు రాష్ట్రాన్ని రాజ్యం వెళ్ళి చేతకాని తనం వల్ల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలో తెలియక కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం జనరేట్ చేసినటువంటి ఆదాయాన్ని కానీ ఇష్టానుసారంగా ఖర్చు చేసి 100 మాగుదలకు డబ్బును సమకూర్చి పెట్టి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అయినా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. 6 పథకాలని సూపర్ 6 పేరుతో ప్రకటించడం జరిగింది. అట్లాగే పెన్షన్ల విధానాన్ని తూచ తప్పకుండా పాటిస్తామని చెప్పడం జరిగింది. 3 ఇవన్నీ ఒక్క సంతకంతో తొలి రోజు నుంచి ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇచ్చారా లేదా? 1వ తేదీ ఆదివారం అయితే మల్టీనేషనల్ కంపెనీలు సైతం ప్రభుత్వం జీతకాలకు సైతం 2వ తేదీ జీతం ఇస్తారు సోమవారం. కానీ 1వ తేదీ ఆదివారం వస్తే అప్పటిదాకా ఎందుకు వచ్చారని 31వ తేదీ పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి. తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి అసమర్థత పాలనకి కప్పిపుచ్చుకోవడం కోసం మన భూములు తనగా పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చింది. అంతేకాదు మన భూమికి మనం యజమాని కాదన్నటువంటి స్థితికి తీసుకొచ్చింది. ఆస్తులకి మనం యజమానులు కాదేమో అన్నటువంటి భయంలో ఉన్నటువంటి రైతులకి ఆనాడు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ ని వచ్చిన రోజే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. రద్దు
చేయడం జరిగింది. 2 రోజుల క్రితమే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీపావళి కానుకగా దీపావళి రోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఒక క్రమ పద్ధతి. ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, అర్హత ఎంతమందికి ఉంది, ఏ రకంగా చేయాలి, దాంట్లో ఉన్నటువంటి డూప్లికేషన్ ఏ విధంగా చేయాలి, వీటన్నిటిని లెక్కలు పెట్టిన తర్వాత ఒక క్రమ పద్ధతితో చేసుకుంటూ వస్తున్నాం. రోడ్లు మరమ్మతులు మీరు చూశారు. మనం రోడ్లు నడుస్తున్నామా అడవులు నడుస్తామా అన్నటువంటి భయం ఉంది. క్రమంగా ఆ రోడ్లన్నిటికీ కూడా ప్యాచ్ వర్కులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ఇది మన ప్రాంతానికి సంబంధించి విజయవాడలో వరదలు వస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్ళాడో మీరు వీడియోలు చూసారా? బురద మీద కార్పెట్ వేసుకుని కార్పెట్ మీద కాలు పెట్టాడు. కార్పెట్ మీద కాలు పెట్టడం కాకపోతే హెలికాప్టర్ నుంచి దొంగ చూశాడు తప్ప ఏనాడు కష్టంలో ఉన్నటువంటి వాళ్ళ వద్దకు వెళ్ళాల. నారా చంద్రబాబు నాయుడు గారి 74 ఏళ్ల వయసులో ప్రవాహానికి ఎదురీది నేను కూడా చూసి భయపడ్డా. ఒకవైపు ప్రవాహం వస్తుంది, ఏ వెహికల్ పైన ప్రవాహంలో కొట్టుకోకపోతే పట్టుకునే దిక్కు కూడా లేదు. ఎంతమంది గజ ఈతగాళ్ళన్న ప్రవాహంలో పట్టుకోవడం అసంభవం. అయితే ఆ వెహికల్ కొట్టుకోబోతుంది కాబట్టి జేసీబీలో పోతానని జేసీబీలో పోయి వంకలు దాటి సాయం చేసి వచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కుటుంబానికి వరదలో చిక్కుకున్నటువంటి ప్రతి కుటుంబానికి సాయం అందించడం జరిగింది. 25,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తాతలను పురమాయించి, ఎమ్మెల్యేలను పురమాయించి, అక్కడ మీరు సౌఖ్యంగా ఉన్నారు, ఇక్కడ ప్రజలు బాధలో ఉన్నారు, మీరందరూ వచ్చి సాయం చేయండి, బాధలో ఉన్నటువంటి వాళ్ళు బయటేయండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకి డ్యూటీ చేసినటువంటి గొప్ప దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పరదర్శన పొలిటీషియన్ ని మనం చరిత్రలోనూ చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం, రాజుల కాలంలో కూడా చూస్తున్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కానీ, నియంత్రిత ప్రభుత్వంలో కానీ, రాజరిక ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా చూసి ఉన్నాము. అందుకనే 100 రోజుల ప్రభుత్వం పాలనని ఇంటింటికి వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాం. గడప గడపకు వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాం. ప్రతి ఇంటి ముంగిటికి వెళ్ళి 100 రోజుల్లో మేము ఇది చేశాం, మీకు అర్హత ఉండి ఏదైనా ప్రభుత్వ పథకం మీకు అమలు కాకపోతే మా దగ్గరికి రండి, చేసి పంపిస్తామని ధైర్యంగా చెప్పడం కోసం మేము వెళ్తున్నాం. 5 ఏళ్లలో ఏనాడైనా ఈ ప్రభుత్వ పథకాల మీద ఇంత స్పష్టతతో ఎవరైనా వచ్చారా? జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అన్యాయంగా వచ్చారా? ఈ వ్యత్యాసాన్ని చూడమని కోరుతున్నాం. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసం రావడం లేదు. ఓట్ల కోసం వచ్చి మాట్లాడితే దాన్ని ఓట్ల కోసం వచ్చు. ఎన్నికలు లేవు, ఓట్ల కోసం కాదే. జవాబుదారీతనం, ప్రజల పట్ల బాధ్యత, ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత, జవాబుదారీతనం. మనం పదవిలో ఉన్నా మనం బయటలో ఉండాలా, బాధ్యతతో ఉండాలా. ప్రజలు మనల్ని గెలిపించారు, కోటి ఆశలతో వాళ్ళు మనల్ని గెలిపిస్తే మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి విషయం వాళ్ళకు తెలియకపోతే వాళ్ళు గెలిపించినందుకు అర్థమవుతుంది, మనం గెలిచినందుకు అర్థమవుతుంది అన్నటువంటి దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనందరినీ మీ గ్రామాల వైపు పంపిస్తున్నారు. మీ ఇంటికి వస్తున్నాం, మీ గ్రామాలకు వస్తున్నాం. గతంలో చూశారు, ఒక చిన్న పథకం ఇస్తే వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అవ్వ, వాళ్ళ చిన్నయ్య, వాళ్ళ చిన్నమ్మ పేర్లు బొమ్మలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. మా వాళ్ళతో కొంచెం మా మీద అభిమానంతో 2 ఫోటోలు వేసారు కదా, 2 ఫోటోలు వేగంగా ఉంటాయి. శాశ్వతంగా నిలిచిపోతుంది. నిలిచిపోవడం కోసం అనుక్షణ ప్రయత్నం చేస్తాం. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఇది మంచి ప్రభుత్వం, మేము ఈ ప్రభుత్వం దగ్గర పని చేయించుకోగలమన్నటువంటి విశ్వాసాన్ని మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ 5 ఏళ్ల కాలమే కాదు, ఇంకా ఎంత కాలమైనా ఇది మంచి ప్రభుత్వంగా నిలిచిపోవాలని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మనసారా ఆశ. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, స్త్రీలు, మిగతా యువతకి అందరికీ అనుముఖ్యంగా ఈ నాంపల్లి ప్రజలకి నా నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు ఆ సూపర్ 6లో ఉన్న అన్ని ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు. సూపర్ 6లో ఉన్న పెన్షన్స్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు, టైంకి పెన్షన్స్ ఇస్తున్నారు.
తర్వాత సిలిండర్స్ ఇస్తున్నారు, తర్వాత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం స్త్రీలకు ఇచ్చేది కూడా ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇందుకు ఏం చేస్తాం మనం? సంక్షేమము అభివృద్ధి రెండు రైలు పట్టాలు లాంటివి ఈక్వల్గా వెళ్ళాల్సిందే. ఒక సంక్షేమం చేస్తే ఫెయిల్ అయిపోతాం, ఒక అభివృద్ధి చేస్తే ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు సంక్షేమాన్ని అభివృద్ధిని గ్రామీణ ప్రాంతం మనం 75% గ్రామీణ ప్రాంతం అర్బన్గా ఉన్నది చాలా తక్కువ. అందువల్లే మన ఎన్ఆర్ఈజిఎస్ కానీ లేకపోతే డిఆర్డిఏలు కానీ లేకపోతే డ్రామాలు కానీ అన్నీ కూడా పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాన్ని అడ్రస్ చేసే ఉంటాయి. కానీ అర్బన్కి మాత్రం మెట్మాయిన్ ఉంటుంది. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పడిస్తారు. అభివృద్ధి గురించి ఇక్కడ జరుగుతున్న దీని గురించి మీకు ఎన్ఆర్ఈజిఎస్ కింద అలాగే డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది డెవలప్మెంట్ గురించి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలా హామీలు ఇచ్చేసారు. మేము అది చేస్తాం ఇది చేస్తాం మా ఓట్లు వేయండి అని చెప్పి అడిగాము. అవన్నీ మాకు గుర్తున్నాయా లేవా, మేము చేస్తున్నావా లేదా అని మీకు చెప్పడానికి ఈరోజు చెప్పాం. నేను చెప్పిన తర్వాత ఇంకా మేము మిస్ అయితే ప్రజావేదిక కాబట్టి మేము మాట్లాడేది కొంత, మీరు మాట్లాడాల్సింది ఎక్కువ ఉంది. మీ సమస్యలు ఏంటో తీసుకొని రావాలి. ఏ సమస్య అయినా మీ దగ్గర నుంచి మాకు ఇరిగేషన్ ప్రాబ్లం ఉందనే విషయం చెప్పడం. ఇప్పటికి నేను 4-5 మీటింగ్లో చూసాను. మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇది చేయండి అనే వీటి రావట్లేదు. మేము చెప్పడమే, మేము ఇది చేసాం అది మీకు ఇష్టం ఉందో లేదో కూడా మాకు తెలియదు. ఊరికే వింటున్నారు. అవునా కాదో కూడా మాకు తెలియదు. అది మీకు ఇష్టమైన పని తెలియదు, మీకు ఇష్టం లేని పని తెలియదు. మీ అభిప్రాయం అయితే మాకైతే ఏమీ తెలియటం లేదు. ఇట్లా సమస్యలతో వస్తే ఈ సమస్యను మేము ఏ విధంగా అడ్రస్ చేయొచ్చు అనే విషయాన్ని మేము పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసో లేదో కేంద్ర ప్రభుత్వం నుంచి 40 స్కీమ్స్ ఉన్నాయి. 40 అన్నిటికీ ఫండ్స్ వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ ఎట్లాగైతే మీకు పెన్షన్స్ ఇవన్నీ ఇచ్చి వెల్ఫేర్ స్కీమ్ చేస్తుందో ఈ 40 అన్ని మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో అవి మనం తప్పించుకుంటాం. మనం తాగే నీరు పీల్చుకునే గాలి తప్పించి అన్నింటిలో ఉంది. ఆరోగ్యంలో ఉంది, విద్యలో ఉంది, శానిటేషన్లో ఉంది, మనం కట్టుకునే బట్టల్లో ఉంది. మనం ప్రతి దాంట్లో ఆ రెండు తప్పించి న్యాచురల్గా వచ్చే గాలి నీరు తప్పించి మిగతా అంతా కూడా ప్రభుత్వం మనకి ఎట్లా డెవలప్ చేద్దాం, ఎలా అభివృద్ధి చేద్దాం ఈ ప్రాంతాన్ని అనే విషయానికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఎన్నుకోబడినప్పుడు మాత్రం వాళ్ళు ఒక్కళ్ళే ఓటేస్తే ఎన్నుకోలేదు మేము. వాళ్ళు 30-35% ఉన్నారు. మిగతా 60 ప్రజాతిని బట్టి ఎవరి అవసరాన్ని బట్టి ఏ ప్రాంతానికి అవసరం ఉంది ఇవన్నీ కూడా చూసి నేను మీటింగ్లో రివ్యూ చేస్తాను. ఏ అధికారైనా సరే, నేను కూడా పెద్ద అధికారిని కాబట్టి తేడా వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఏ వర్గానికి రావాల్సిన వర్గానికి వెళ్ళాల్సిందే. అలాగే ఇప్పుడు మన నీటిపారుదల అనేది మనకి ప్రాచీన కాలం నుంచి కూడా మనం అంతా చెరువుల మీదే బతికాము. మన చెరువుల ప్రాంతం, మన వ్యవసాయం చెరువుల మీద ఆధారపడ్డాం, మన త్రాగే నీరు చెరువుల మీద ఆధారపడ్డాం, మన పశువులకి చెరువు నీటి మీద ఆధారపడ్డాం. అట్లాంటి చెరువుల్ని మనం పాడు చేసేసుకున్నాం. ఇప్పుడు కెనాల్స్ అంటున్నాం. ఆ కెనాల్స్లో వర్షం వస్తే వర్షం వస్తుంది, వాటిని ఒడిచి పట్టుకునే అది కూడా మీకు వివరిస్తాను 2-3 సెంటెన్స్లో. నేను ఫస్ట్గా చెప్పేది మీకు ఉద్యోగం కల్పిస్తాను. ఈ నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన అనేది మా ప్రథమ ప్రయారిటీ అని చెప్పారు. దానికి గాను అక్కడ చిన్న పరిశ్రమల క్యాబినెట్ మినిస్టర్ని కలవడం జరిగింది. మా చిత్తూరుకి ఖచ్చితంగా మాకు ఉద్యోగ కల్పన కావాలి అని అంటే ఆయన అడిగాడు. ఎందుకు అందుకే చిత్తూరు ఈ దేశంలో 500-600 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, ఎందుకు చిత్తూరుకు అడుగుతానండి? ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ డివిజన్ తర్వాత అనాథలాగా చేయబడింది. వచ్చిన పరిశ్రమలన్నీ తిరుపతికి పోయినాయి, విద్యా సంస్థలన్నీ తిరుపతికి పోయినాయి, హెల్త్ ఇష్యూ వస్తే తిరుపతికి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ ఏమి లేకుండా చేశారు. ఇక్కడ నుంచి తీసుకుంటే కుప్పం దాకా అభివృద్ధి అనేది లేదు, వెనకబడిపోయాం. కాబట్టి మాకు కావాలి ఉద్యోగ కల్పన కావాలి. ఇక్కడ దగ్గర 4-5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఐటీఐ కంప్లీట్ చేశారు, పాలిటెక్నిక్ కంప్లీట్ చేశారు, ఇంజనీరింగ్ చేశారు, తర్వాత బీకామ్ పిఎస్సి చేసిన వాళ్ళు దగ్గర లక్షల మందిలో ఉన్నారు. వీళ్ళు క్వాలిఫికేషన్ ఉండి చెన్నై బెంగళూరు వెళ్ళి అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే మీ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం కాకుండా మీరు క్లర్క్ లేకపోతే ఆఫీసులో ఎలిజిబిలిటీ ఉంటే మీరు చిన్న ఉద్యోగం చేస్తారు. మీకు 40,000 రావాల్సింటే 10,000 పని చేస్తారు. అంటే ఇక్కడ దారి లేదు.
అట్లాంటిది పోయి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి పనిచేసుకోవాలంటే ఇక్కడ ఉద్యోగ కల్పన కావాల్సిందని చెప్పి మేము చెప్పాము. దానికి గాను వాళ్ళు ఒక కమిటీ వేసి ఇప్పుడు 26వ తారీఖున DRDA ఆఫీస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. ఫస్ట్ అదే ఈ డిస్ట్రిక్ట్ యువతకి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఉత్సాహం ఉన్న ఇండస్ట్రీస్ కానీ అప్పీల్ చేసేదంటే ఆ మీటింగ్కి అటెండ్ అవ్వండి, మీ ప్రపోజల్స్ రండి. ఏ చిన్నది పెట్టినా సరే 50 లక్షల వరకు ఆ డైరెక్టర్ పవర్ ఉంది, అక్కడికక్కడే తీసుకుంటారు. అయినైతే డైరీ పెట్టుకుంటారా, లేత్ మిషన్ పెట్టుకుంటారా, కంప్యూటర్ సెంటర్ పెట్టుకుంటారా, ఇంకేదన్నా మేకులు తయారు చేస్తారా, మీ ఇష్టం. నిరుద్యోగంగా ఉన్నాం అనే మాట రాకూడదు. మీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుని మీరే నలుగురికి ఉద్యోగం ఇవ్వండి. వచ్చిన అవకాశాన్ని వాడుకుందాం. మనం కానీ రెస్పాన్స్ లేకపోతే మీరు ఇంత గట్టిగా వాదించినంత వ్యర్థం, మీరు ఏం మాట్లాడారని అందబడుకుంటారు. కాబట్టి అందరూ వచ్చి వినియోగించుకొని ఆ వచ్చిన వాళ్ళలో కనీసం 100 మంది అన్న ఈ డిస్ట్రిక్ట్ నుంచి చిన్న పరిశ్రమలు తెచ్చుకోగలిగితే చాలా బాగుంటుంది. 50 లక్షల పైన అయితే 1-2 కోట్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. అది నేను అక్కడ పర్సూ చేస్తాము. చిన్న ప్రారంభంగా 50 లక్షలతో చేయండి. అన్ని వర్గాలు, ఒక మంది కాదు. ఎస్టీ ఎస్టీస్కి అయితే 30-35% సబ్సిడీ ఉంది, మిగతా వాళ్ళకి 20% సబ్సిడీ ఉంది. అంటే మనం తీసుకున్నాక నిలబడటానికి కూడా వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. ఒక సంవత్సరం దాకా మన బాగా వాళ్ళు ఎదిగి సబ్సిడీ ఇస్తున్నారు. దాని ప్రకారం చేసుకున్నాం. దీనిలో 100% సక్సెస్ అయ్యిందనే ఉద్దేశం మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనంత అమాయకులు కూడా దాంట్లో 65 నుంచి 75% నిలబడితే చాలు. 30% పర్వాలేదు. అది కూడా మనకి గ్రేట్ సక్సెస్.